హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంక ఈరోజు అయితే నేను పన్నీర్ రైస్ అయితే చేస్తున్నానండి. శశికి అయితే పన్నీర్ అంటే చాలా ఇష్టము. మీ పిల్లలకు కూడా పన్నీర్ అంటే ఇష్టం ఉంటే ఈ రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేయొచ్చు. ముందుగా అయితే బటర్ వేసుకొని దాంట్లో పన్నీర్ వేసుకొని కొంచెం లైట్గా అయితే ఫ్రై చేసుకున్నాను. తర్వాత మనం రైస్కి తగ్గట్టు ఆయిల్ వేసుకోవాలండి. ఒక 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే నేను ఓన్లీ బాక్స్లోకే చేస్తున్నాను కదా. ముందుగా అయితే రైస్ అయితే ఉడకపెట్టేసుకున్నాను. తర్వాత అయితే కొంచెం ఆయిల్ వేసుకొని అందులోకి చెక్క వేసుకున్నాను. రెండు లవంగాలు అయితే వేసుకున్నానండి, అంతే. తర్వాత పొడుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నాను. కొంచెం స్పైసీ ఎక్కువైతే పిల్లలు తినరు కదా. 2 గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను. సన్నగా కట్ చేసుకున్న బీన్స్, క్యారెట్ అయితే వేసుకున్నానండి. తర్వాత అవి కొంచెం ఆనియన్స్ అయ్యి రెడ్ కలర్లో వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇంకా అలా ఫ్రై చేసుకున్న దాంట్లోకి అయితే మనము కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం కారం వేసుకున్నాను. అంటే పిల్లలు ఎంత స్పైసీ తింటారో మీకు తెలుస్తుంది కదా, దాన్ని బట్టి చూసుకొని కారం వేసుకోవచ్చండి. లేదంటే గ్రీన్ చిల్లీ కారమే సరిపోతుందంటే ఇంకా గ్రీన్ చిల్లీ వేసాం కదా ముందు, అదే సరిపోతుందంటే ఇంకా కారాన్ని అయితే స్కిప్ చేయొచ్చు. తర్వాత ఇంకా పన్నీర్ నేను ముందుగానే ఫ్రై చేసుకున్నాను కదా, పన్నీర్ని అయితే వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని ఇంకా తర్వాత అయితే ఫైనల్గా అయితే నేను ముందుగానే రైస్ ఉడికించుకున్నాను అన్నాను కదా, ఇంకా ఫైనల్గా అయితే రైస్ వేసేసుకొని ఇంకా అందులోకి సరిపడా అయితే ఉప్పు అయితే వేసేసుకున్నానండి. అంతేనండి, ఇంకా చాలా సింపుల్గా అయితే అయిపోతుంది. మార్నింగ్ బాక్స్లోకి ఇంకేం చేయాలి ఏంటి అని ఆలోచించే పని లేకుండా ఈజీగా ఈ రెసిపీ అయితే చేసేసుకోవచ్చు అనమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇంకెవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.